ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా అండి? దేవుని కృపను బట్టి మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మరి సమయంలో దేవుని యొక్క మాటలు చేత పట్టుకొని మీ అందరి ఎదుటకు రావడాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. మీరు కూడా దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధమనుస్తున్నారని ఆశిస్తున్నాను. ప్రార్థనతో ఈ యొక్క వాక్య భాగాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని అగ్నికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రములు. ఈ మంచి వేల కొరకే స్తుతిస్తున్నాం తండ్రి. అందరికీ లేని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చిన విధానం కొరకే స్తుతిస్తున్నాం తండ్రి. నీ మాటలు వినట అది ఎంతో భాగ్యము, అది ఎంతో ధాన్యకరము. నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. సమయంలో ప్రార్థిస్తున్నాను, నీ వాక్యము ద్వారా నాతోనూ ఇక్కడున్న నా తల్లి వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. బలమైన నీ వాక్కును వినిపింపచేసి మా హృదయాన్ని వెలిగించి ప్రభువా నీతో అన్యోన్యమైన సహవాసంలోనికి మేమందరం వచ్చేటకు నీ కృపను కనుపరచమని ప్రార్థిస్తూ, మరి ముఖ్యంగా ఇక్కడ నిలబడుతున్న నన్ను మరుగుపరిచి ప్రభువా నీ యొక్క వాక్కును స్పష్టంగా తేటగా నీ ప్రజలకు వినిపింప చేయమని వేడుకుంటూ ధైర్యంతో నింపమని ప్రార్థిస్తూ, యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి అతి మిక్కిలి వినయముతో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నా నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మనము కొద్ది దినాలుగా ఒక వాక్య భాగాన్ని మనము ధ్యానిస్తూ వచ్చాం కదండి. అదేంటి? ఆశ్రయపురములు. ఒకవేళ ఆ వాక్యం మీరు ఒకవేళ చూడకపోయింటే డాక్టర్ హెప్సిబా జేహెచ్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడి ఉన్నాయి. వాటిని చూడవలసిందిగా మనం చేస్తున్నాను. ఆశ్రయపురములో మనం మొదటిది ఏమని నేర్చుకున్నాం? కెదేష్ అనుభవం. రెండోది షెకెం అనుభవం నేర్చుకున్నాం. ఈరోజు మూడో అనుభవం మనం నేర్చుకోబోతున్నాం. అదేంటి అని అంటే హెబ్రోన్. మనం అందరం కలిసి యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 7, 8, 9 వచనాలు మనం చదివినప్పుడు ఆశ్రయపురములో మూడవ పురము ఏంటి అని అంటే హెబ్రోన్ అను కిరియత్ అర్బాను ప్రతిష్ఠించిరి అనే వాక్యాన్ని చూస్తాం కదా. అయితే ఈరోజు మనము హెబ్రోన్ గురించి కొంచెం లోతుగా చాలా అంశాలు మనం ధ్యానం చేయబోతున్నాం కనుక కొంచెం శ్రద్ధతో వినాలని మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. చూడండి, హెబ్రోను అనే పదానికి అర్థం ఏంటి అని అంటే సహవాసము లేదా ఐక్యత, సాంగత్యము, కూటమి, ఫెలోషిప్. ఏంటండి హెబ్రోను అంటే ఏంటి? ఐక్యత లేకపోతే సహవాసము అని మనం అనొచ్చు. చూడండి, మనం అందరం కలిసి కొన్ని వాక్యాలు ఈరోజు చూద్దాం. చాలా లోతుగా ధ్యానం చేయబోతున్నాం. శ్రద్ధగా విందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14 వచనం చదువుదాం. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడైండును గాక. ఇక్కడ మనం చూస్తే మనం అందరం ప్రార్థన అయిపోయిన తర్వాత మనం ఆశీర్వాద ప్రార్థన తీసుకుంటాం కదా, బెనెడిక్షన్ అంటాం కదా. సో ఆ ప్రార్థనలో ఆఖరికి ఏమని చెప్తారండి? పరిశుద్ధాత్ముని యొక్క సహవాసము. ఈరోజు నిజమైన క్రైస్తవుని జీవితంలో గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని అంటే, నేను రక్షణ పొందాను, బాప్తిసం తీసుకున్నాను అయిపోయింది కాదు. ప్రతి ఒక్క క్రైస్తవుని జీవితంలో దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే ఒక సహవాసంలోనికి మనం రావాలి అని ప్రభు కోరుకుంటున్నాడండి. దేనిలోనికి రావాలి? ఒక సహవాసంలోనికి రావాలని కోరుకుంటున్నాడు. అందుకే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38, అపోస్తుల కార్యములు 10, 44 నుంచి 48 వచనాలు మనం చూసినప్పుడు, ఎవరైతే ఆ యొక్క సువార్తను విని నిజమైన మారు మనసు, ఏ మారు మనసు అండి? నిజముగా హృదయంలో మారు మనసు పొందిన ప్రతి ఒక్కరంట వారి జీవితంలో ఒక అనుభవం ఉండి వెళ్తారు. ఏంటి అంటే పరిశుద్ధాత్మని వరాన్ని లేకపోతే పరిశుద్ధాత్ముని పొందుకునే అనుభవంలోనికి వారు రాగలుగుతారు. అందుకే చూడండి, ఎవరైతే ఈ యొక్క సువార్తను విని విశ్వసిస్తారో అంట, వాక్యం చెప్తుంది దేవుడు ఏం చేస్తాడు, మన తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 నుంచి 14 వచనాల నుంచి చదివితే, ఎవరైతే సువార్తను విని విశ్వసిస్తారో వారి జీవితాలంట తండ్రి ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్ముని ద్వారా వారిని ముద్రిస్తాడు. ఎప్పటి వరకు అని అంటే ఆఖరి దినం వరకు, ప్రభు దినం వరకు వారిని ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్ముని ద్వారా ముద్రిస్తారు. ఇక్కడ ఒక చాలా ప్రాముఖ్యమైన మాట నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే ఈరోజు సహవాసపు అనుభవంలోనికి మనం రావాలి అని అంటే మనంతట మనం ఏదో వచ్చేది కాదు, లేకపోతే మనంతట మనం సాధించేది కాదు. కానీ ఒక వ్యక్తి అక్కడ పనిచేయాలంట. ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పనిచేస్తాడు? సహవాసంలోనికి మనల్ని ఎలా నడిపిస్తాడు? అసలు ఆ సహవాసంలో వచ్చిన మన జీవితంలో ఎలాంటి కార్యాలు జరిగితే చూడక మునుపు పరిశుద్ధాత్ముని గురించి ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటి అని అంటే, పరిశుద్ధాత్ముడు కేవలము ఒక సమయంలో పనిచేసేవాడు కాదండి, ఒక స్థలములో పనిచేసేవాడు కాదు. కొంతమంది అనుకుంటారు కదా, కేవలం నేను దేవుని సన్నిధిలో కూర్చొని ఆరాధిస్తున్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు అంటే అది అబద్ధము, అది నిజం కాదు. అలానే కొంతమంది కొన్నిసార్లు చూడండి, పరిశుద్ధాత్ముని రాంగ్ వేలో పోర్ట్రే చేస్తూ ఉంటారు. అంటే పరిశుద్ధాత్మ కానిదాన్ని పరిశుద్ధాత్ముడు అని చూపించే క్రైస్తవులు కూడా ఎంతో మంది ఉన్నారు. కానీ ఒక మాట చెప్తాను, మనల్ని ఎవరైనా అన్నారనుకోండి, మనము కానిదాన్ని ఎవరైనా మనం వేలెత్తి ఏదన్నా అంటే మనకి ఎంత కోపం కదా, మనల్ని ఎవరైనా ఏమన్నా అంటే ఎంత రోషం కదా. కానీ ఈరోజు పరిశుద్ధాత్ముని అవమానకరంగా క్రైస్తవులే చిత్రీకరిస్తూ ఉన్నప్పుడు రోషం రావాలా వద్దా? కోపం రావాలా వద్దా? చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు కేవలం ఏదో డ్రమ్స్ గట్టిగా ప్లే చేస్తే వస్తాడంటే అది అబద్ధము.
పరిశుద్ధాత్ముడు కేవలం ఆరాధనలో మాత్రమే పనిచేస్తాడంటే అది అబద్ధం. ఎందుకంటే ఆయన ఒక వ్యక్తి, ఆయన సహవాసం కలిగి ఉండాలని. అందుకే ఆయన ఏమంటున్నాడంటే ఆయన మనతో సహవాసం కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన మన మధ్యలో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన మన హృదయములో మనతో ఎల్లప్పుడూ ప్రతిక్షణము ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన కేవలం ఒక సమయానికి మాత్రం దేవుడు కాదు, లేకపోతే ఒక స్థలానికి మాత్రం ఆయన దేవుడు కాదు. ఆయన ప్రతినిత్యము మనకు దేవుడై ఉన్నాడు. ఆయన ఏం ఆశపడుతున్నాడు అంటే ప్రతిక్షణము కూడా మనతో ఆయన సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. చాలా మంది క్రైస్తవ జీవితం ఎలా ఉండిపోయిందంటే ఒక వ్యక్తి ఉన్నాడంట, ఆ వ్యక్తి యొక్క ఇల్లు ఎలా ఉందంటే ఊడ్చి అమర్చిందంట, కానీ అక్కడ ఏం లేదండి, నీరు లేదు. ఈరోజు రక్షణ అనుభవంలోనికి వచ్చాము, ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాం, కానీ వాక్యము చేత నింపబడే అనుభవం లేదు, పరిశుద్ధాత్ముని చేత నింపబడే అనుభవంలో లేము. కానీ వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్మ దేవుడు అనే ఈ 3 అంశాలు మన జీవితంలో లేనప్పుడు మనం ఎప్పుడు కూడా బలమైన సహవాసాన్ని ప్రభుత్వం కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వ సహవాసాన్ని కలిగి ఉండడానికి గొప్ప మార్గం ఏంటి అంటే ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానము, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ప్రభుత్వ సహవాసాన్ని కలిగి ఉండడానికి ఎంతగానో సహాయపడుతుంది. అందుకే యోహాను సువార్త 14:17 వచ్చిన మనం చదివితే అక్కడ ఏమని రాయబడిందండి, నేను మీతో ఒకసారి చదువుతా, ఎంత అద్భుతమైన మాట అక్కడ రాయబడింది చూడండి. యోహాను సువార్త 14:17. యోహాను సువార్త 14:17. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటండి, ఒక సమయానికి మాత్రం పరిమితం చేయబడుతున్నాడని వాక్యంలో రాయబడలేదు, కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మీతో నివసిస్తాడు, మీలో నివసిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మీరు ఏమంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే ఆయనను మీరు ఎరుగుదురు. వాక్యం ఏమని రాయబడిందండి, అతడు నా నామమును ఎరిగిన వాడు అని రాయబడింది. మనం ఏమై ఉండాలంటే ఎవరైతే ఆయన ఎరిగి ఉంటారో వారి హృదయంలో ఎవరు నివసిస్తారో, మరి ఆయన తెలుసుకోవాలంటే, ఆయన ఎరిగి ఉండాలంటే మన హృదయంలో ఏముండాలి, వాక్యం ఉండాలి. వాక్యం ఉంటే ఆయన ఎవరో మనం తెలుసుకుంటాం. అక్కడ ఎవరు పనిచేస్తారు, అక్కడ ఎవరు ఉండడానికి ఇష్టపడతారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉండడానికి ఇష్టపడతాడు. అలాగే 14:23 చదివితే యేసు ఒకడు నన్ను ప్రేమించడల నా మాటను గైకొను, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే నా మాటను గైకొనే వారి యొద్ద నేను ఉండడానికి ఇష్టపడుతున్నాను. అందుకే కొంతమంది వచ్చిన అంటే చెప్తారు ఏమనంటే, కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చాలా ఏదో భక్తిగా ఉంటారు, పరిశుద్ధాత్మ. నేను కొన్నిసార్లు చెప్తానండి, కొన్ని పరిశుద్ధాత్ముడు అనకూడదు కూడా. అదేంటంటే ఉద్రేకపూరితమైన ఆత్మ అంటాను నేను, ఉద్రేకం అంటాను నేను, పరిశుద్ధాత్ముడు అనను. ఎందుకంటే ఒక వ్యక్తి నిజమైన పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడా లేదని మనకి ఎలా తెలుస్తుంది అంటే, నువ్వు కేవలం ఆరాధనలో మాత్రమే కాదు, ఎక్కడ ఉన్నా కూడా నువ్వు దేవుని మహిమపరిచే వ్యక్తిగా ఉంటావు. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే ఎవరినైనా మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే వారి ఫలాల్ని బట్టి తెలుసుకోవాలి అని వాక్యంలో రాయబడింది కదా. మంచి ఫలాలు ఫలించే వారు ఎవరిని కలిగి ఉంటారంటే పరిశుద్ధాత్మని కలిగి ఉంటారు. నీకు బయట సాక్ష్యం లేకుండా విచ్చలవిడి జీవితం, ఇష్టానుసారంగా మాట్లాడుతూ, ఇష్టానుసారంగా జీవిస్తూ, కేవలం దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మను పొందుకున్నానని అందరి ముందు నువ్వు చూపిస్తే అది నిజమైన ఆత్మ కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే ప్రభు మాటను గైకునే వారిలో ఆయన నివసిస్తాను అంటున్నారు. అంటే దేవుని వాక్యానికి నువ్వు ఎక్కడున్నా భయపడాలి. అందుకే వాక్యం చెప్తుంది ఆయన ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడు, ఎవరిని దృష్టించడానికి ఇష్టపడుతున్నాడు అంటే విరిగి నలిగిన హృదయము కలిగి ఎవరైతే ఆయన మాటను హృదయంలో దాచుకోవడానికి ఇష్టపడతారో, ఆయన మాటకు విని వణికేవారు ఎవరైతే ఉంటారో వారి దగ్గర ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, వారిని చూడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, పరిశుద్ధాత్ముడు లేకుండా మనం తండ్రితో సహవాసం చేయడం అనేది అసాధ్యము. అలానే దేవుని వాక్యానికి మన హృదయంలో చోటు లేకుండా పరిశుద్ధాత్ముడు అక్కడ పని చేయడం అనేది అసాధ్యం, గుర్తుపెట్టుకోవాలి. అలానే ఒక మాట చెప్తాను, దేవునితో సహవాసము ముందు నేను ఒక మాట మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే మనము దేవునితో సహవాసంలోనికి రావడము కంటే కూడా దేవుడే మనతో సహవాసం రావాలని చాలా ఇష్టపడ్డాడంటండి. అందుకే మనం చాలా వచనాలు చూస్తాం. నిర్గమకాండం 25:8, 29 45, 46 వచనాలు చదివినప్పుడు, లేకపోతే హెచ్కెల్ గ్రంథం 37:27 వచ్చిన అక్కడ మనం చదివితే ఆ వచనాలు మనం చదివినప్పుడు తండ్రి యొక్క మనస్సు మనకు అర్థమవుతుంది, దేవుని యొక్క మనస్సు మనకు అర్థమవుతుంది. ఏమనంటే ఆయనంట మన మధ్యలో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయన మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అంటే మనము సహవాసం చేసే ఆశ కంటే కూడా మనకంటే ఎక్కువ ఎవరు ఆశపడుతున్నాడు, మనతో సహవాసం చేయడానికంటే ఆయన మనతో ఎక్కువ సహవాసం చేయడానికి ఆశపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, మనము క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా చూసినప్పుడు ప్రకటన గ్రంథము 33:20 మనం చదివినప్పుడు అక్కడ ఏమని రాయబడుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటే తలుపు యొద్ద నిలిచి ఆయన ఏం చేస్తున్నాడు అంటే తట్టుచున్నాడు.
తలుపు యొద్ద నిల్చుండి ఏం చేస్తున్నాడండి యేసుక్రీస్తు ప్రభువారు? తట్టుచున్నాడు. ఎవరైనా ఆయన స్వరము విని తలుపు తీస్తే ఆయన వచ్చి వారితో భోజనం చేయడానికి ఇష్టపడుతున్నాడు, సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయన సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాకపోతే ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఆయన సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన నీతో ఉండాలని ఇష్టపడుతున్నాడు, ఆయన నీలో ఉండాలని ఇష్టపడుతున్నాడు, నీతో ప్రతి అడుగు వేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ ప్రశ్న ఏంటంటే, నీలో ఆ ఆశ ఉందా? నీ ఆయనతో సహవాసం చేయాలనే ఆశ నీలో ఉందా అనే ప్రశ్న. చూడండి, ఈరోజు ఎప్పుడైతే ఆయనలో అదే ఆశ, దేవుళ్ళు ఏముందండి, నీతో సహవాసం చేయాలనే ఆశ ఆయనలో ఉంది, నీలో కూడా ఆ ఆశ ఉన్నప్పుడు, ఇరువైపులా ఆశ కలిసినప్పుడు ఏమవుద్ది? బలమైన సహవాసం చేయగలుగుతాం. అర్థమవుతుందా అండి? అందుకే చూడండి, ఏ బంధమైనా తీసుకోండి, రెండు వైపులా ఎఫర్ట్ ఉంటేనే అది బలమైన బంధంగా ఉండగలుగుతుంది కదా. అలానే దేవునితో కూడా మనం ఒక బలమైన బంధంలోనికి రావాలని మొట్టమొదటి మనలో ఏమి ఉండాలంటే, ఆయనతో నేను సహవాసం చేయాలనే ఆశ మనలో ఉండాలి. కానీ ఇక్కడ ఒక మాట చెప్తాను, చాలా మంది క్రైస్తవులు వస్తున్నాను, దేవుని సన్నిధికి కూర్చుంటున్నాను, ఏదో ఆదివారం వెళ్తున్నా, ఆరాధిస్తున్నా, వెళ్ళిపోతున్నా అనే అనుభవంలోనే ఉంటున్నారు. కానీ అసలు నిజంగా ప్రతి క్షణము ఆయనతో సహవాసంలోనికి రావాలి, నా ప్రతి నిమిషము నేను ఆయనతో గడపాలి, ఆయనతో నడవాలి, నేను ఏ పని చేస్తే ఆయన మహిమ కోసం చేయాలి. నా ప్రతి ఆల్రెడీ వాక్యం చెప్తుంది, ఫిక్స్ యువర్ థాట్స్ ఆన్ జీసస్ అంటాడు. అంటే వాక్యంలో మీ యొక్క మనస్సు ఎక్కడ ఉంచుకోండి? దేవుని పైన ఉంచుకోండి, మీ ఆలోచనలు క్రీస్తు పైన నిలుపుకోండి. అంటే మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా, అందుకే చూడండి దావీదు భక్తుని జీవితంలో కూడా మనం చూసినప్పుడు దావీదు భక్తుడు ఎక్కడున్నా కూడా తన మనసులో ఎక్కడున్నా కూడా తన హృదయంలో ఒకే వ్యక్తి ఎవరు అంటే ఆయన మాత్రమే ఆరాధిస్తాడు, ఆయన తలుచుకుంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఏసై లేకపోతే ఆయన్ని మాత్రమే ఆరాధించే అనుభవాలు ఎవరున్నారంటే దావీదు భక్తుడు ఉన్నాడు. ఆ దావీదు భక్తుడి గురించి వాక్యం ఏమని చెప్తుందంటే, దేవుని యొక్క హృదయానుసారుడుగా మారిపోయాడంట. అంటే ఎందుకంటే ఆయన హృదయం అంతా ఎవరితో నింపుకున్నాడండి? ఆయనతో నింపుకున్నాడు. ఎవరితో సహవాసం చేయడానికి దావీదు ఇష్టపడ్డాడంటే దేవునితో సహవాసం. కానీ ఈరోజు ప్రశ్న ఏంటంటే, చాలా మంది క్రైస్తవులు దేవుని సన్నిధికి వస్తారు, కానీ ఆయనతో సహవాసం చేయాలనే ఆశ కూడా లేకుండా బ్రతికేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయనతో సహవాసం చేయాలనే ఆశ మనలో లేదంటే మనం మతములో ఉన్నాం కానీ మార్గంలో మనము లేమని గుర్తుపెట్టుకోవాలి. నిజముగా క్రీస్తు ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళు ఆయనతో సహవాసం చేయాలని బలమైన ఆశ కలిగి ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే, బలమైన ఆశ ఉంటది, ఆయనతో సహవాసం చేయాలనే ఆశ ఉంటది, కానీ ఆ సహవాసం చేయాలనే ఆశగానే ఉండిపోద్ది. ఎప్పుడు కూడా ఆశగానే ఉండిపోద్ది. కానీ కొంతమంది మాత్రమే ఆయనతో బలమైన సహవాసంలోనికి రాగలిగి ఆయన మహిమ కొరకు జీవించే అనుభవం, ఆయన ఘనపరిచే అనుభవం, ఆయన కొరకు ఘనమైన కార్యాలు తమ జీవితాల్లో ఘనమైన కార్యాలు చూసే అనుభవం, ఆయన కొరకు ఘనమైన కార్యాలు చేసే అనుభవం కొంతమంది మాత్రమే ఎందుకుంటుంది? ఎందుకంటే చెప్తాను చూడండి, మనకు ఆశ ఉంది కానీ మనం ఓడిపోతున్నాం, మనకు ఆశ ఉంది కానీ ఆశ నిజముగా మారట్లేదు. ఎందుకనంటే ఒక మాట చెప్తాను చూడండి, మనమందరం కలిసి ఒక విషయం చెప్తాను చూడండి. మనుష్యునికి దేవుడు ఇచ్చిన ఒక అద్భుతమైన ఆయుధం ఏంటి అంటే సంకల్ప బలం, విల్ పవర్ అంటాం. ఏంటండి? సంకల్ప బలం. చూడండి, లోకంలో మనం చూసినప్పుడు చాలా మంది సాధిస్తారు. ఈ లోక సంబంధమైన భౌతిక సంబంధమైన గెలుపు ఎంతో మంది సాధిస్తూ ఉంటారు. గెలిచారు కాబట్టి, సాధించారు కాబట్టి వాళ్ళందరి జీవితంలో పరిశుద్ధాత్ముడు, ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే, పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నప్పుడు మనం విజయాన్ని పొందుకుంటాం. పరిశుద్ధాత్ముడు మన జీవితం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఆయన కొరకు ఘనమైన కార్యాలు చేయగలుగుతాం. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు, అందుకే మనం ఒక అద్భుతమైన మాట ఏమని చదువుతామంటే, ఆయన మనం పొందుకున్నప్పుడు మనం శక్తిని పొందుకుంటాం. పరిశుద్ధాత్మను పొందుకునే వారు ఎవరిని పొందుకుంటారంటే, దేన్ని పొందుకుంటారండి? శక్తిని. అంటే లోకంలో మనం వెళ్తున్నప్పుడు విజయము జయ జీవితాన్ని జీవించాలంటే ఎవరు కావాలి? పరిశుద్ధాత్ముడు కావాలి. కానీ ఈరోజు నిజమైన క్రైస్తవులంగా మనం ఓడిపోతున్నాం. ఎందుకో చెప్తాను వినండి. కానీ లోకంలో చూస్తే చాలా మంది తమ అనుకున్నది సాధించగలుగుతున్నారు, విజయాన్ని పొందుకోగలుగుతున్నారు. ఎందుకంటే వారు సంకల్ప బలాన్ని వాడగలుగుతున్నారు. అలాగని చెప్పి అక్కడ పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు అనగలమా అండి? కాదు. చూడండి, మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్తా. సంకల్ప బలం అంటే ఏంటంటే, ఒక పనిని సాధించాలి. ఏంటండి సంకల్ప బలం అంటే? ఒక పనిని సాధించాలని లేదా ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకోవడానికి మనసులో అనుకున్న దాన్ని పట్టుదలతో ఆచరణలో పెట్టే మానసిక శక్తి. అంటే ఇక్కడ అనుకుంటాం నేను ఇది చెయ్యాలి, ఇక్కడ అనుకుంటాం నేను ఇది సాధించాలి, ఇక్కడ అనుకుంటాం నేను ఎట్లయినా దీన్ని పొందుకోవాలి అని అనుకున్నప్పుడు, లోకములో కొన్ని ఒక విషయం చెప్తారు. ఒక ఉద్యోగం నేను సాధించాలి, లేకపోతే ఈ ఎగ్జామ్లో నేను ఫస్ట్ ఒక ర్యాంక్ నేను సంపాదించాలి, లేకపోతే చూడండి ఈ వ్యాయామం నేను రోజు చేయాలి, కన్సిస్టెంట్గా చేయాలని నువ్వు ఎప్పుడైతే ఒక నిర్దిష్టంగా అంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటావో, ఐ కెన్ డూ ఇట్ అంటాను చూడండి. నేను చేయగలనని చాలా బలమైన నిశ్చయతతో శ్లోకంలో ఎన్నో సాధించే వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు క్రైస్తవులంగా మనం ఎందుకని ఓడిపోతున్నాం?
క్రైస్తవులంగా మనం ఎందుకని జయ జీవితాన్ని జీవించలేకపోతున్నాం అని అంటే చెప్తాను వినండి. ఈ యొక్క సంకల్ప బలానికి పరిశుద్ధాత్ముడు పనిచేసినప్పుడు వచ్చే ఆ శక్తికి తేడా ఏంటో చెప్తాను వినండి. ఈ సంకల్ప బలం పనిచేస్తున్నప్పుడు అది కేవలం ఈ భౌతిక సంబంధమైన వాటిలోని విజయాన్ని పొందుకుంటాం. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడో, పరిశుద్ధాత్ముడు మన జీవితంలో పనిచేస్తాడో, పరిశుద్ధాత్ముడు పనిచేసినప్పుడు కేవలం ఈ మనస్సు దేహములో విజయం కాదు, కానీ మనం ఆత్మ సంబంధమైన యుద్ధ రంగంలో విజయాన్ని పొందుకుంటాం. అంటే స్పిరిచువల్ రెల్మ్స్ లోకి వెళ్ళిపోయినప్పుడు కేవలం సంకల్ప బలంతో నేను సాధిస్తానంటే కుదరదు. కేవలం నేను అనుకుని సాధిస్తానంటే కుదరదు. నేను ఇది చేస్తాను, నేను ఇది చేయగలను అని నీ సంకల్ప బలంతో నేనేదో సాధిస్తానని నీకు నువ్వు అనుకుంటా ఉంటే పరిశుద్ధాత్ముని కార్యం అక్కడ జరగదు. గుర్తుపెట్టుకోండి. అంటే మన మీద మనం ఆధారపడి నేనేదో సాధించాలి, నేనేదో చేస్తాను అని నీ మీద నువ్వు ఆధారపడతా ఉంటే ఆత్మ సంబంధమైన యుద్ధ రంగంలో మనం కార్యాన్ని చూడలేం. ఎందుకనంటే చూడండి, మనము మరి అలాంటప్పుడు సంకల్ప బలం వేస్టా, విల్ పవర్ వేస్టా? మరి క్రైస్తవుని జీవితంలో విల్ పవర్ని మనం ఎలా వాడాలి? దేవునితో సహవాసంలోనికి రావడానికి మనకిచ్చిన సంకల్ప బలాన్ని మనం ఎలా వాడాలి అని అంటే, సంకల్ప బలాన్ని పరిశుద్ధాత్ముని మీద ఆధారపడడానికి వాడు. అర్థమవుతుందా అండి? సంకల్ప బలాన్ని దేని కొరకు వాడాలంట? పరిశుద్ధాత్ముని మీద ఆధారపడడానికి వాడు. పరిశుద్ధాత్మునికి చోటు ఇవ్వడానికి వాడు. విధేయత చూపడానికి సంకల్ప బలాన్ని వాడు. అక్కడి నుంచి పరిశుద్ధాత్ముడు పనిచేయడం ప్రారంభించినప్పుడు మన శక్తికి మించిన కార్యాన్ని ఏం చేస్తాడంటండి ఆయన. అందుకే వాక్యం ఏమని రాయబడిందంటే, జకరియా గ్రంథం 4:6 చదివితే అక్కడ ఒక అద్భుతమైన మాట ఏమని రాయబడిందంటే, శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా సాధ్యం. అంటే చూడండి, దేవునితో మనం సహవాసంలోనికి రావాలంటే మన ఇచ్చ శక్తి ద్వారా, లేకపోతే దేవుని హృదయంలో ఏముందో తెలుసుకోవాలంటే మన ఇచ్చ శక్తి ద్వారా జరిగే పని కాదు. లేకపోతే ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో కూడా విజ్ఞాపన ప్రార్థన చేయాలంటే మన ఇచ్చ శక్తి ద్వారా జరిగేది కాదు. నేను చేస్తాను, ఇది నేను చేయగలను, నా మీద నేను ఆధారపడి చేస్తాను అని ఎప్పుడైతే నీ మీద నువ్వు ఆధారపడతావో ఒక సమయం వచ్చేసరికి నువ్వు కృంగిపోతావు, ఒక సమయం వచ్చేసరికి అలసిపోతావు. కానీ అదే సంకల్ప బలాన్ని పరిశుద్ధాత్ముడు నీ ద్వారా పనిచేయడానికి ఆయన మీద ఆధారపడి. ఎందుకు చెప్తున్నానంటే, కొన్నిసార్లు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలంటే ప్రార్థించడానికి అనేకమైన ఆటంకాలు వస్తూ ఉంటాయి, దేవుని మందిరానికి వెళ్ళడానికి అనేకమైన ఆటంకాలు వస్తూ ఉంటాయి, లేకపోతే దేవుని ఆరాధించడానికి అనేకమైన ఆటంకాలు వస్తాయి. అప్పుడు నువ్వు అనగలగలవు తెలుసా? నేను ఎన్ని సమస్యలు వచ్చినా నా ప్రభు దగ్గరికి వెళ్తా, నేను ఎన్ని సమస్య వచ్చినా నా ప్రభు సన్నిధిలో కూర్చుంటాను, నేను ఎంత సమస్య వచ్చినా ప్రార్థించడానికి నా శరీరాన్ని నేను కూర్చోబెడతాను దేవుని సన్నిధిలో. అక్కడ నుంచి పరిశుద్ధాత్ముడు పనిచేయడం ప్రారంభిస్తాడు. అప్పుడు మాత్రమే మనము ఆత్మ సంబంధమైన కార్యాన్ని మన జీవితంలో చూడగలుగుతాం. ఎందుకు ఈరోజు చాలా మంది జీవితాల్లో ప్రార్థిస్తున్నాం కానీ శక్తి లేదు, ప్రార్థన చేస్తున్నాం కానీ ఉజ్జీవం లేదు, ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుని హృదయంలో ఏముందో తెలుసుకోలేకపోతున్నాం, ప్రార్థన చేస్తున్నాం కానీ ఎందుకో కార్యాలు చూడలేకపోతున్నాం. ఎందుకనంటే మన మీద మన ఆధారపడి నేను చేయాలనుకుంటున్నావు, కానీ అసలు పరిశుద్ధాత్ముడు పని చేస్తేనే బలమైన ప్రార్థన మన జీవితంలో చేయగలమనే అనుభవం చాలా మందికి తెలియకుండా కూడా పోతుందండి. కానీ ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు తెలుసుకోవాలి ఏంటంటే, మనము ఉజ్జీవాన్ని చూడాలి అంటే, ప్రభుతో బలమైన సహవాసాన్ని రావాలంటే మన సంకల్ప బలము ప్రభుని తెలుసుకోవడానికి కాదు, పరిశుద్ధాత్ముని మీద ఆధారపడడానికి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ఎందుకంటే పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? లోపల నుంచి రూపాంతరపు అనుభవాన్ని తీసుకొస్తాడు. సంకల్ప బలము మనస్సుని శక్తివంతంగా మార్చొచ్చేమో, లేకపోతే శరీరాన్ని పనిచేసేలా మార్చొచ్చేమో, కానీ ఆత్మ సంబంధమైన యుద్ధ రంగంలో మాత్రం పరిశుద్ధాత్ముడు పని చేయకపోతే అక్కడ రూపాంతరపు అనుభవంలోనికి రాలేము. పరిశుద్ధాత్ముడు చేసే కార్యం సూపర్ఫిషియల్గా ఉండదండి, పైన ఉండదు. పరిశుద్ధాత్ముడు చేసే కార్యం లోపల రూపాంతరాన్ని పొందుకోగలుగుతాం. అది చాలా లోతైనది. పరిశుద్ధాత్ముని కార్యం ఏంటి? చాలా లోతైనది. ఇది ఆత్మను ప్రభావితం చేసేదిగా ఉంది. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఇచ్చే శక్తి లోపల నుంచి కార్యం చేసి ఆత్మను ప్రభావితం చేస్తుంది. భక్తుడు ఏమంటాడంటే, ఐ కెన్ డూ అనడు. నేను చేయగలను అన్నాడు. ఏమంటాడు? ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ అంటాడు. అంటే నన్ను బలపరచు వానియందు నేను సమస్తము చేస్తా అంటున్నాడు. అంటే నేను ఎవరి మీద ఆధారపడతాను? నా సంకల్ప బలాన్ని నేను దేనికి వాడతానంటే ప్రభు పైన ఆధారపడడానికే నా సంకల్ప బలం, కానీ నా సొంత శక్తితో నేను ఏదో చేయడానికి కాదు. ఈ మాట ఎంతమందికి అర్థమైంది?
పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే లోపల నుంచి పని చేయడం ప్రారంభిస్తూ ఉంటాడో ఆయన ఏం చేస్తాడంటండి, పాపం పైన విజయాన్ని ఇస్తాడు, దురాశల పైన విజయాన్ని ఇస్తాడు, లోపభూయిష్టమైన జీవితాన్ని ఆ నుంచి విడుదలను ఆయన కలుగు చేస్తాడు. అందుకే ఈ రోజు నుంచి మనం ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఏంటంటే నేను చేస్తాను కాదు, నా ప్రభు సహాయం ద్వారా నేను చేస్తాను. అందుకే అన్యోన్యమైన సహవాసంలోకి వచ్చే వారమై ఉన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే అన్యోన్యమైన సహవాసంలోనికి రావాలి అంటే మన ఇచ్చ శక్తి కాదు, పరిశుద్ధాత్ముడు పనిచేయాలి. లేకపోతే మన సంకల్ప బలం కాదు, పరిశుద్ధాత్ముడు పనిచేయాలి. మరి ఇచ్చశక్తి వ్యర్థమా అంటే కాదు. దాన్ని మనం పరిశుద్ధాత్ముని మీద ఆధారపడడానికి వాడగలగాలి. అప్పుడే మన కార్యాన్ని, ఎందుకనంటే నువ్వు లేచి దేవుని సన్నిధికి రానంత వరకు ప్రభు కార్యం చెయ్యడు. నువ్వు వాక్యానికి విధేయత చూపనంత వరకు దేవుడు కార్యం చెయ్యడండి. ఎందుకనంటే దేవుని సన్నిధిలో నేను చాలా అనుభవపూర్వకంగా ఒక మాట చెప్పగలుగుతాను. చాలాసార్లు చూడండి, అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే దేవుని సన్నిధిలో కూర్చోకుండా మన మనస్సు మీద దాడి చేయొచ్చు. కొన్నిసార్లు ప్రభు సన్నిధిలో కూర్చున్నా కూడా మన మనసు మీద దాడి చేయొచ్చు. లేకపోతే కొన్నిసార్లు ప్రభు సన్నిధికి రాకుండా అనేకమైన ఆటంకాలు తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి నువ్వు ప్రభు సన్నిధిలో కూర్చొని లోతైన ప్రార్థన అనుభవంలోనికి వస్తే ఎలాంటి కార్యాలు జరుగుతాయి వాడికి తెలుసు. కాబట్టి వాడు ఏం చేస్తాడు, అడ్డులు ఆటంకాలు శోధనలు తీసుకొస్తానే ఉంటాడు. కానీ అయ్యో శోధన వచ్చిందా, ఇంకేం వెళ్తాంలే దేవుని సన్నిధికి, ఇంకేం ప్రార్థన చేస్తాంలే అని మనం కాంప్రమైజ్ అయిపోయి వదిలిపెట్టేసామనుకోండి, పరిశుద్ధాత్ముడు పనిచేయడు. కానీ ఆ ఇచ్చ శక్తిని నేను ఎట్లయినా ప్రభు సన్నిధికి వెళ్తాను, ఆయన సన్నిధిలో కూర్చుంటాను, ఆయన భవనములో రేయి పగలు నేను వేచి ఉంటాను, ఆయన మహిమను చూచినంత వరకు, ఆయన తన కార్యము చేయనంత వరకు కూడా, ఆయన తన అనుకున్న కార్యము నా ద్వారా సాధించినంత వరకు కూడా ఆయన సన్నిధిలో నేను కూర్చుంటాను, ఆయన మీద ఆధారపడతాను. ఎప్పుడైతే ఆ సంకల్ప బలాన్ని వాడడానికి ఇష్టపడతావో అక్కడ మూల్యమైన ఆత్మకార్యాలు మనం చూడగలుగుతాం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు సమర్పించుకున్న వారి జీవితాన్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. సమర్పణతో కూడిన జీవితంలో పని చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంటే అన్యోన్యమైన సహవాసంలోనికి మనం ప్రభుతో వచ్చినప్పుడు అంట అక్కడ ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే, ప్రభు సూపర్ఫిషియల్ గా కార్యం చేయాలి, పైన ఏదో సాధించే కార్యం కాదు, కానీ లోపల ఒక నిజమైన రూపాంతరపు అనుభవంలోనికి ఆయన ఏం చేస్తాడండి, మనల్ని తీసుకొని రాగలుగుతాడు. హల్లెలూయా. అందుకే చూడండి, ప్రభు ఇచ్చే శక్తి పైన, పరిశుద్ధాత్మ నుంచి వచ్చే శక్తి పైన ఆధారపడే వారి జీవితం ఎలా ఉంటుందంటే, గలతీయులకు రాసిన పత్రిక 5:22 చూసినప్పుడు ఫలింపులోనికి రాగలుగుతారు. నిజమైన రూపాంతరపు అనుభవం, నిజమైన ఫలింపులోనికి రాగలుగుతారు. ఒక మాట చెప్తానండి, లోకంలో ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ గా లేరు, ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. కానీ ఆత్మచేత నడిపించబడడం చాలా చాలా ఆశీర్వాదకరం. ఎందుకనంటే పరిశుద్ధాత్మని చేత మనం నడిపించబడుతున్నప్పుడు ఆయన దినదినం మనల్ని ఏం చేస్తాడంటే రూపాంతర అనుభవంలోనికి నడిపిస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 5:22 నుంచి అయితే అక్కడ అద్భుతమైన మాట ఏమని రాయబడి ఉంటుంది తెలుసా అండి, ఆత్మ ఫలాలంట ఏమై ఉన్నాయి చూడండి, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము అని రాయబడింది కదండి. చూసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఈ ఆత్మ ఫలాలన్నీ కూడా ఎప్పుడు ఫలించగలుగుతామంటే ప్రతికూలతలో ఫలించగలుగుతాం. అంటే అన్యోన్యమైన సహవాసం ఎవరైతే పరిశుద్ధాత్మునితో కలిగి ఉంటారో, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉంటాడంటే రూపాంతరపు అనుభవం తీసుకొస్తూ ఉంటాడు. ఆ రూపాంతరపు అనుభవంలో తీసుకొస్తున్నప్పుడు జరిగే ఒక అద్భుతమైన ప్రక్రియ ఏంటి అని అంటే, చూడండి, ఆయనంట ఆత్మను ఏం చేస్తూ ఉంటాడంటే ఫలింపజేస్తాడు. క్రీస్తు స్వారూప్యంలోకి రావడానికి ఆయన ఏం చేస్తాడు, ఫలింపజేస్తాడు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, భార్యాభర్తల మధ్య ప్రేమలు ఎందుకు చల్లారిపోతున్నాయి అంటే, ఒక మాట పరిశుద్ధాత్ముడు పనిచేయట్లేదు అక్కడ. యాజ్ సింపుల్ యాజ్ దట్. పరిశుద్ధాత్మునికి పైన ఆధారపడడానికి, పరిశుద్ధాత్ముడు నీలో పనిచేయడానికి నువ్వు ఇచ్చే శక్తిని వాడట్లేదు అంటాను నేను. సంకల్ప బలాన్ని నువ్వు పరిశుద్ధాత్ముడు పనిచేయడానికి ఆయన మీద నువ్వు ఆధారపడట్లేదు. ఎంతసేపు ఆ హృదయంలో కోపం పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నావు, ఎంతసేపు హృదయంలో ఆయాసాన్ని మోయడానికి ఇష్టపడుతున్నావు, ఎంతసేపు వారిలా అన్నారు వీరిలా అన్నారని మోయడానికి ఇష్టపడుతున్నావు. కానీ దేవుని ఉద్దేశం ఏంటి దాని వెనుక ఆలోచించడం మర్చిపోతున్నాం. దేవుడు ఎందుకు ఆ పరిస్థితిని అనుమతిస్తున్నాడు దాని వెనుక ఉద్దేశాన్ని మర్చిపోతున్నాం. కానీ ఈ రోజు ఈ వాక్యం వింటున్న ఒకవేళ భార్య భర్తల మధ్య, లేకపోతే తల్లిదండ్రులు కుటీరోజు అపవాది ఎక్కడ దాడి చేస్తున్నాడండి, కుటుంబం పైన దాడి చేస్తున్నాడు, భార్యాభర్తల బంధం పైన దాడి చేస్తాడు, లేకపోతే తల్లిదండ్రులు బిడ్డల పైన దాడి. చూడండి, ఏ బంధం తీసుకున్నా ఈరోజు ఏం కరువైపోతుందంటే ప్రేమ కరువైపోతుంది. దాని అర్థం ఏంటి, అక్కడ పరిశుద్ధాత్ముని పనికి నీవేం చేయట్లేదు, అప్పగించుకోవట్లేదు అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉంటే అక్కడ ప్రతికూలమైన పరిస్థితుల్లో, చూడండి, గాయపరచబడే పరిస్థితుల్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో నువ్వు ప్రేమించగలుగుతున్నావు అంటే అక్కడ ఎవరు పనిచేస్తున్నారు, పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. చూడండి, సంతోషం ఎప్పుడు వస్తుంది, మనకు అన్ని మంచిగా ఉంటే సంతోషం వస్తుంది. కానీ నిజంగా పరిశుద్ధాత్మను అనుభవించిన వాళ్ళు చెప్పగలుగుతారు ఏంటంటే, అన్ని వైపులా కొట్టబడుతున్నా, ఎంత నొప్పి ఉన్నా కూడా పరిశుద్ధాత్ముడు పనిచేస్తుంది. నీ నోట్ల నుంచి ఒక మాట వస్తుంది ఏంటంటే, ఈ ప్రపంచంలో అందరికంటే ఎవరు సంతోషంగా ఉన్నారంటే అది నేనే అనుకోగలుగుతావు.
ఎందుకంటే అంత నెమ్మదిస్తాడు పరిశుద్ధాత్మ, అంత సంతోషాన్ని ఇస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. గాయపడుతున్న పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు డివైన్ పీస్ అంటాం కదండి, ఆ సమాధానాన్ని ప్రభు ఏం చేస్తాడు, మన హృదయంలో కొమ్మరిస్తాడు. కానీ మనం ఏం చేయాలి? ఆయన మీద ఆధారపడాలి. మనం ఏం చేయాలి? ఆయనతో సహవాసము చేయగలగాలి. ఆయన మన ద్వారా పని చేయడానికి మనం ఏం చేయాలి? తగ్గించుకోగలగాలి, విధేయతను చూపగలగాలి. అందుకే యొక్క ఆత్మ ఫలాలన్నీ కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోండి. అన్నీ మంచిగా ఉన్నప్పుడు అందరూ ప్రేమిస్తారు, అన్నీ మంచిగా ఉన్నప్పుడు అందరూ బాగానే ఉంటారు. కానీ పరిస్థితులు ప్రతికూలం అవుతున్నప్పుడు కూడా నిజముగా ఆత్మ ఫలాన్ని ఫలించగలిగిన వాడే దేవుని మహిమపరచగలుగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నావు? ఒకవేళ ఇంకా ఇంకా ఎందుకో అండి నా జీవితంలో ఫలవంతం లేదు, ఫలించలేకపోతున్నాను, ఎందుకో నేను నా జీవితంలో కార్యాన్ని చూడలేకపోతున్నాను, ఎందుకో నా జీవితం చాలా డ్రై అయిపోయినట్లుగా, లేకపోతే ఎండిపోయిన అనుభవంలోనికి నేను వెళ్ళిపోతున్నానంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు పరిశుద్ధాత్మ మీద నువ్వు ఆధారపడగలిగితే నీ పరిస్థితిని ఆయన మార్చి వేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తున్నప్పుడు జరిగే ఒక అద్భుతమైన అంటే అన్యోన్యమైన సహవాసంలోనికి మనం ఆయనతో రాగలుగుతున్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడండి? పని చేస్తాడు. పరిశుద్ధాత్ముడికి నిన్ను అప్పగించుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? పని చేస్తాడు. నీ జీవితం ద్వారా ఆయన ఏం చేస్తాడని పని చేస్తాడు. మనం బైబిల్లో చూస్తాం కదా, శోధన వచ్చినప్పుడు శోధన జయించే శక్తి ఎవరిస్తారండి? పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. ఎందుకనంటే ఒక మాట చెప్తాను చూడండి, శోధన అనగానే లేకపోతే టెంప్టేషన్స్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేవాళ్ళంటే యవనస్తులు అండి. టెంప్టేషన్స్ గుండా వెళ్తారు, శోధన గుండా వెళ్తారు అనుకుంటా ఉంటారు చాలా మంది. లేకపోతే నేను చాలా పెద్దవాడిని అయిపోయాను, నాకు అసలు టెంప్టేషన్స్ ఏమి ఉండవు, నాకు శోధనలు ఏమి ఉండవు అంటే తప్పు. ప్రతి ఒక్కరికి వారి వారి ఏజ్ని బట్టి లేకపోతే వారు వెళ్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా అపవాది ఏదో ఒక రీతిగా శోధిస్తానే ఉంటాడు. మనం ఈ లోకంలో బ్రతికినంత కాలం శోధన ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే మనం ఈ శరీరం క్రింద మనం ఉన్నప్పుడు శోధన ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. అయితే శోధన అనగానే ఏవో మనము టెంప్టేషన్ అనగా మరి మీరేమనుకుంటారు నాకు తెలియదు, కానీ శోధన అంటే ఏంటో ఒక మాట చెప్పనా అండి? దేవునితో సహవాసించకుండా, దేవుని మహిమపరచకుండా, దేవుని ఆరాధించకుండా, దేవుని మహిమను చూడకుండా ఏదైతే మనల్ని అడ్డుపడుతుందో, ఏదైతే ఆటంకంగా ఉందో అది శోధన అని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీ జీవితంలో దేవుని సన్నిధిలో ఏది నడుస్తున్నప్పుడు ఆయనతో సహవాసంలోనికి రాకుండా మీకు ఏది అడ్డుపడుతుందో అది మీ జీవితంలో శోధన అని గుర్తుపెట్టుకోవాలి. అది ఏదైనా కావచ్చు, అది వ్యక్తి కావచ్చు, అది ఒక వస్తువు కావచ్చు, అది ఆలోచన కావచ్చు, ఏదైనా కూడా దేవుని మహిమపరచకుండా నిన్ను అడ్డుపడే ప్రతిదీ కూడా ఏంటండి? శోధనే. అయితే యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో కూడా శోధన వచ్చిందంట. లూకాసు వార్త 4:1 మనం చదివినప్పుడు ఆయన శోధన ఎలా జయించాడు చూడండి. యేసుక్రీస్తు ప్రభువారికి శోధన వచ్చినప్పుడు ఆయన నా అంతటా నేను చేస్తా, ఐ కెన్ డూ దిస్, నేను చేయగలను ఇది అనుకున్నాడా? నేను నా మీద ఆధారపడి చేస్తాను అనుకున్నాడా? ఆయన ఏమన్నాడు చూడండి. ఆయన అంట 4:1 చదివితే అక్కడ అమూల్యమైన మాట ఏమన్నా ఏంటంటే, లూకాసు వార్త 4:1 యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినముల ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారంట ఆత్మ పూర్ణుడై ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? ఆయన ఆత్మ పూర్ణుడై ఉన్నాడు. అంటే శోధన జయించడానికి మనకి ఏముండాలి? పరిశుద్ధాత్ముడు ఉండాలి. లోపల పరిశుద్ధాత్మను పనిచేస్తుంటే దేవుడేమంట మనం శోధన నుంచి తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని వేస్తాడంట. ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు ఆ మార్గము మనం ఎంచుకోవాలంటే, హృదయంలో ఈ తప్పు చేయాలని ఆశ ఉన్నప్పుడు ఆ మార్గాన్ని ఎలా ఎంచుకోగలుగుతాం మనం? అదే పరిశుద్ధాత్మని మీద మనం ఆధారపడినప్పుడు ఆ మార్గమును మనం చూడడానికి సహాయపడతాడు, ఆ మార్గమును వెళ్ళడానికి ఆయన శక్తిని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అంటే ఈరోజు మనం వెళ్తున్న శోధనలో జయాన్ని పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలి? ఆత్మపూర్ణులంగా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మని సహాయం లేకుండా శోధనని జయించడం అసాధ్యము. పరిశుద్ధాత్మ మీద ఆధారపడకుండా ఆయన శక్తిని ఆశ్రయించకుండా నేనేదో నా ఇచ్చ శక్తి ద్వారానో లేకపోతే నా సంకల్ప బలం ద్వారానో నేను ఇది సాధిస్తాను అనుకుంటే అవ్వదు. ఎవరి మీద ఆధారపడాలండి? పరిశుద్ధాత్మ మీద. అందుకే చూడండి, ఆయన 40 దినాలు యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యంలో ఉన్నప్పుడు 40 దినాలు అపవాది ఏం చేస్తున్నాడు? శోధిస్తూనే ఉన్నాడు. 40 దినాలు ఆయన ఫాస్టింగ్ అంతా లేకపోతే ఉపవాసం అంతా ముగించుకున్న తర్వాత కూడా అపవాది ఏం చేశాడండి? ఇంకా బలంగా ఏం చేశాడు? శోధించాడు. అంటే 40 దినాలు శోధించాడా లేదా అంటే, ఈ వాక్యం ప్రకారం మనం చూస్తే 40 దినాలు ఆయన ప్రార్థనలు ఉన్నప్పుడు కూడా అపవాది ఎలాగోలా శోధించడానికి యేసయ్యను ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ ఎలా ఎదిరించాడు? ప్రార్థనా జీవితము, వాక్య ధ్యానము, పరిశుద్ధాత్మని సహాయం మనకున్నప్పుడు మనం శోధన ఏం చేయగలుగుతామండి? ఖచ్చితంగా జయించగలుగుతాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారే మన మాదిరి కదా. ఒక మాట చెప్తాను, ఈరోజు మనం శోధనను
జయించకుండా మనం ఓడిపోతున్నామంటే ఒక రీజన్ ఏంటంటే మనం మీద మనం ఆధారపడుతున్నాం. నేనేదో చేయాలి, ఐ కెన్ డూ దిస్, నేను చేయగలను అనుకుంటున్నాం కనుక ఈరోజు ఆ శోధనలో ఏమైపోతున్నాం అంటే విజయాన్ని పొందలేకపోతున్నాం. ఈరోజు అలానే మనం ఇంకా ఎందుకని మన మీద మనం ఆధారపడుతున్నాం కనుక మనం ఈ శోధనలు ఏం చేయలేకపోతున్నాము, జయించలేకపోతున్నాము. లేకపోతే చూడండి, ఇంకొకటి చెప్తాను, నీ సంకల్ప బలాన్ని ఆయన మీద ఆధారపడడానికి నువ్వు వాడట్లేదు. నీ మీద నువ్వు ఆధారపడుతున్నావు, ఆయన మీద ఆధారపడడానికి నువ్వు ముందుకు రాలేకపోతున్నావు. కనుక ఈరోజు మనసు మార్చుకుందాం. ప్రభా, ఇప్పటి వరకు నేనేదో చేయాలనుకున్నాను, కానీ ఈరోజు నేను నీ పైన ఆధారపడతాను, నీ శక్తి మీద ఆధారపడతాను, నీ సహాయాన్ని వేడుకుంటాను, నీ పైన ఆధారపడతాను. ఎవరైతే తమ మనసులో దృఢముగా నిశ్చయించుకొని ప్రభువు పైన అని మరలా చెప్తున్నాను కదా, ప్రార్థన చేయకుండా అపవాది శోధిస్తున్నప్పుడు ఒకటే మనసులో ఏంటంటే, నేను వెళ్ళి ప్రభు సన్నిధిలో కూర్చుంటాను, ఆయనే కార్యం చేస్తాడు. ఈరోజు చాలా మంది అంతా చెప్పేది ఏంటి తెలుసా, వాక్యం చదువుతున్నాను కానీ నాకు అర్థం కావట్లేదు, ప్రార్థన చేస్తున్నాను కానీ ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోతున్నాను. ఎందుకు అనంటే అదే చెప్తున్నాను కదా, ఎంతసేపు నేను ప్రార్థన చేయాలి, నేనేదో చేసేయాలి, నేనేదో చదివేయాలి కాదు. అడుగు. ప్రార్థనలు ప్రారంభించినప్పుడు ఏం అడగాలి తెలుసా, పరిశుద్ధాత్ముడా నన్ను నీ స్వాధీనంలోనికి తీసుకో.